హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. జల్ జీవన్ మిషన్ ఇంటింటికి తాగునీటి పథకం. आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे. ये जल जीवन मिशन, इसके लिए करीब केंद्र और राज्य साथ मिलकर के काम करेंगे. ఈ పథకాన్ని 2019 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించే ముందు భారతదేశంలో కేవలం 16.9% మాత్రమే ఇంటింటికి తాగునీరు ఇవ్వగలిగాం. అప్పటికి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు. అది మన పాలకులు సాధించిన ఘనత. 100లో 16 మాత్రమే ఇంటింటికి తాగునీరు ఇవ్వగలిగాం. మోడీ ప్రారంభించిన ఈ పథకం ఈరోజు దేశంలో 80.47% కుళాయి ద్వారా ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతోంది. కేంద్రం 50%, రాష్ట్రాలు 50% వాటా ఖర్చు భరాయించి ఈ పథకం అమలులో ఇంటింటికి తాగునీరు అందించడం ఇది ప్రధాన ఉద్దేశం. రాష్ట్రాలు కూడా 50% భరించాలి. అప్పుడే ఇది పూర్తిగా అమలు జరుగుతుంది. ఈ పథకం అందరికీ లబ్ధి చేకూరాలంటే రాష్ట్రాలు కూడా ముందుకు రావాలి. ఒక కేంద్ర ప్రభుత్వమే చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు ఇంత పెద్ద దేశంలో. అందుకని 50% రాష్ట్రాలు కూడా వాటా ఉంటుంది. 2019 నాటికి దేశం మొత్తం మీద తీసుకుంటే తాగునీరు అందించిన ఇళ్ల సంఖ్య 16.71. అయితే ఆంధ్రప్రదేశ్ 32.18%. దేశ సగటు కంటే ఎక్కువ ఇంటింటికి తాగునీరు సదుపాయం అందజేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. 2019కి దేశ సగటు కంటే డబల్ పర్సెంటేజ్ ఈ విషయంలో ముందుంది ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో దేశ సగటు కంటే పడిపోయింది. ఈ రోజు లెక్క ప్రకారం దేశ సగటు 80.47 ఉంటే ఆంధ్రప్రదేశ్ 73.82% మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఉపయోగించుకోలేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. కారణం డబ్బులు, ఫండ్స్ లేవని, అప్పుల్లో ఉన్నారని. అది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం. ఎందుకు ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది, మిగతా రాష్ట్రాలు ముందెళ్ళినాయి. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ 2019 నాటికి, అంటే ఈ పథకం ప్రారంభించే టైంకి ఉత్తరప్రదేశ్లో కేవలం 3% ఇళ్లకి మాత్రమే తాగునీటి సౌకర్యం ఉన్నది. మరి ఈరోజు ఉత్తరప్రదేశ్లో 89.14% ఇళ్లకు తాగునీటి సౌకర్యం ఉంది. ఎందుకు మరి మనం వెనకపడ్డాం? వేరే రాష్ట్రాలు ముందున్నాయి. ఒకప్పుడు దేశ సగటుకే డబల్ ఎక్కువ ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం విషయంలో ముందున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఎందుకు వెనకపడిపోయింది దేశ సగటుకి? అసలు ఈ విషయంలో మనం ముందు ఉన్నవాళ్ళం ఇంత వెనక ఎందుకు పడ్డాం? ఒక్కసారి మన లెక్కలు బయటికి తీస్తే ఒకసారి చూడండి. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకం కింద ఇస్తే మిగిలిన 50% రాష్ట్రాల వాటా. అంటే పథకం ప్రారంభించి 2019 నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది కేవలం 3,229 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ పథకం ప్రారంభించిన నాటికి ఎక్కడో కింద స్థాయిలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈరోజు లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కంటే చాలా ముందుంది. మొత్తం ఇప్పటికి 54,227 కోట్ల వాడుకున్నారు. ఈ పథకం నుంచి లబ్ధి పొందింది. ఈ పథకం ద్వారా ఉత్తరప్రదేశ్ ఈ పథకం ప్రారంభించిన రోజు 3% ఉంటే ఈరోజు 90%కి వెళ్ళిపోయారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఇచ్చిన ఈ పథకాన్ని సరిగ్గా వాడుకోకపోవటం వల్ల 2019లో 32% ఉంటే ఈరోజు 73%లోనే ఆగిపోయాం. చూడండి ఒకసారి ఈ లెక్కలు. 2022-23లో వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఈ నిధులను వాడుకోలేకపోయింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడింది. మంజూరు చేసింది 4,787.10 కోట్లు.
ఇది కూడా దేనికి అని అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు, స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం, సద్వినియోగం చేసుకోలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ పథకం కింద ఇవ్వాల్సిన 50% డబ్బులు లేక వాడుకోలేకపోయారు ఈ పథకాన్ని. కేంద్రం 50% ఇస్తుంటే ఏం నొప్పండి, మరో 50% వేసుకుని అభివృద్ధి చేసుకోవచ్చు కదా రాష్ట్రాన్ని. రోడ్లు కూడా ఇలాగే చేశారు, డబ్బులు లేవని చెప్పి. మద్యపానం మీద వచ్చిన ఆదాయం అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇసుక అమ్మారు, ఎక్కడికి వెళ్ళింది ఆ ఆదాయం అంతా? అన్నీ అప్పులే చూపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఉపయోగించుకోలేని పరిస్థితి కల్పించారు. అందుకే పరిపాలనా అధ్యక్షుడు సమర్థవంతుడై ఉండాలి అంటారు. అల్టిమేట్గా ఏమైంది? దేశంలోనే వెనకబడిన రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఇదే. ఆయన స్టడీ చేసి స్పష్టంగా చెప్పారు ఆ రోజు. ఈ నిధులను వాడుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమయ్యాడని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అక్షర సత్యం అది. చూడండి మీరే ఈ లిస్టు, నిధులు ఎలా వినియోగం చేసుకున్నారో. ఇప్పటికీ ఇంకా 40% ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. వాళ్ళు చూడాలి ఇది. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి హ్యాండిల్ చేస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఈ పథకం కిందే వస్తాయి కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గాడిలో పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్నమైన ఆలోచనతో 70,000 కోట్ల అంచనాతో అమృతధార ఒక డిపిఆర్ రెడీ చేసుకుని కేంద్రానికి సబ్మిట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి తాగునీరు అనే ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేయమని కోరటం కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మన రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ పథకాన్ని 2028 వరకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసింది. యాక్చువల్గా ఇది 2024నే 100% దేశవ్యాప్తంగా ఇంటింటికి తాగునీరు అందించాలని పెట్టుకున్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అనే ఈ పథకాన్ని ఎంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాలి అంత మంచిది. ఎందుకంటే వచ్చే 4 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయల జలజీవన్ మిషన్ కి అవసరమవుతుందని జలశక్తి శాఖ బడ్జెట్ ఇవ్వటం, కానీ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖలోని ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ కేవలం సగం మాత్రమే, అంటే 1.25 lakhs crores మాత్రమే శాంక్షన్ చేశారు. బడ్జెట్కి అనుమతి ఇచ్చారు. ఒక షాకింగ్ న్యూస్. ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ఉపయోగించుకోలేకపోయాం. మన ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పూర్తిగా నిధులు ఉపయోగించుకోకపోవటం వల్ల మనం వాడుకోవాల్సింది ఇంకా చాలా మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ 90% ఉపయోగించుకుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇటొచ్చి ఆంధ్రప్రదేశ్కి మరి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత ఎక్కువైంది, ఆయనకి మరింత బాధ్యత పెరిగింది. ఇప్పుడు దాన్ని ఈ తక్కువ టైంలో ఉపయోగించుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేసుకోవాలి. ఈ తక్కువ టైంలోనే బ్యాలెన్స్ అమౌంట్ని రాబట్టుకుని సద్వినియోగం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి పూర్తి చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతి ఇంటికి తాగునీరు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వచ్చిన ఇబ్బంది ఇది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. గత 5 సంవత్సరాల్లోనే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త ప్రాధాన్యత ఇచ్చి నిధులు 50% రాష్ట్ర వాటా పే చేసి నిధులు తెచ్చుకుని పనులు చేస్తుంటే మనం కూడా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. పవన్ కళ్యాణ్ గారు ఈ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి మనం కాస్త ధైర్యంగా నమ్మకం పెట్టుకోవచ్చు. దీన్ని ఎలాగోలా పూర్తి చేస్తారు. తన శక్తియుక్తులు ఉపయోగించి తన పలుకుబడి కేంద్రంలో ఉన్నది కాబట్టి, మాట వింటారు కాబట్టి, మాట్లాడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ఈ పథకం అమలు లేట్ అయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆ మంత్రిత్వ శాఖ ఆయన అండర్లో
ఈ పనులు జరుగుతాయి కాబట్టి కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి, మాట్లాడగలరు. తనకింకా వేరే థాట్ ఉండదు కాబట్టి కేంద్రాన్ని ఒప్పించగలరు, నిధులు రాబట్టుకోగలరు. ఆ నిధులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. పవన్ కళ్యాణ్ గారు లాంటి చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధిగా పనిచేసే మంత్రి దొరకటం, ప్రజలు కూడా నమ్మకం పెట్టుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఈ పని పూర్తి చేయగలరు అని. 2028 కల్లా సంపూర్ణంగా ఈ పథకాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తారని పవన్ కళ్యాణ్ గారి మీద నాకు నమ్మకం ఉంది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈయనకి వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వరు. ఈయన ప్రయారిటీ ప్రజల సంక్షేమమే కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారనే నమ్మకం నాకుంది. అదే ప్రజలు కూడా నమ్ముతున్నారు. 2028 కల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందని ఆశిద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.